రావు దొరకబట్టేనా నరసింహ ఏ లోకం వెళ్ళినాడు నరసింహ రావు దొరకబట్టేనా నరసింహ ఏ లోకం వెళ్ళినాడు నరసింహ రావు దొరకబట్టేనా కైలాసం వెళ్ళినాడా అమ్ముతా నాను బాసింగం కత్తికి బాసింగం కడితే అమ్ముతున్నా చక్కన మాట్లాడుతావు అమ్మా చక్కగా మాట్లాడు నువ్వు అయితే మా రాజులు ఇళ్ళలో రాజులు కాబట్టి మాకు మేము ఉన్నాం కాబట్టి మంత్రులు అందరం ఉన్నాం కాబట్టి లగ్నం చేసుకొని తొందరగా తీసుకొని రమ్మన్నారు కాబట్టి ఇక్కడ వచ్చినాం మేము అవును అయితే లగ్నం చేస్తేందుకు అంతే మరి ఇక్కడ పురుషులు రారు సూర్యవంశ రాజులు చంద్రవంశ రాజులు సూర్యవంశ రాజులు తాతరాలు పిల్లలేని రాజులు కాబట్టి కత్తి బాసింగ్ కట్టుకుని రమ్మన్నారు కత్తి బాసింగ్ కట్టి లగ్నం చేసుకుని పెళ్లి చేద్దాం సరే తాతయ్య నేను ఒప్పదంట కత్తికి బాసింగం కట్టినా పర్వాలేదు కత్తికి బాసింగం కట్టినా పర్వాలేదు కట్టెకి బాసింగం కట్టినా పర్వాలేదు కావాలి నాకు అతడు సారంగా తరండి అంతేనా అవును నువ్వు కావాలంటే తప్పు చేసుకో మళ్ళీ ఇంకెవరినైనా చేసుకుంటా నా పాడతావు అంతేనా సరే చేసుకో బాబనాయన పిల్లరా తెచ్చినా పెద్ద తప్పు పెద్ద తప్పుకు ఇదేం పెద్ద తప్పుకు ఇది పెద్ద తాపుకు అది ఇది చిన్న తాపుకు అట్ట కాదురా చిన్న తప్పుకు పెద్ద తప్పుకు పెద్ద తప్పుకు ఇది చిన్న తప్పు చెవులు వినరాదు అయితే చిన్న తప్పుకు పెద్ద తప్పుకు తెచ్చినావా కదా మరి ఇది పెద్ద తప్పుకు పెద్ద తప్పుకు ఇది చిన్న తప్పుకు అట్ట కాదురా లుషాముల కొడుక చిన్న తప్పుకు పెద్ద తప్పుకు తెచ్చినావు అయ్య కూలాడేది అమ్మ కత్తుకునేది అయ్య కూలాడేది తెచ్చిరా ఏం దొందరతం అమ్మ కత్తుకునేది అయ్య కూలాడేది అంటే అమ్మ కత్తుకునేది ముక్కునత్తు అయ్య కూలాడేది అంటే కొనికెప్పవు మళ్ళా నన్ను అడుగుతా ఉంటే గట్టినే వస్తుంది నూటనా ఒక్క పోక తెచ్చిన 101 పోక 101 పోక తెస్తారుగా శ్రీకృష్ణ వైకుంఠ విశ్లేశ్వర దామోదర లగ్నం చేస్తున్నారా లగ్నం అయితే చేసినావు అయ్యేసినవా ఓ ఇక్కడ అక్షంతలు రా వేస్తాం మా పెద్దలు అంటే అక్షంతలు మూట అట్లా కాదురా అక్షంతలు ఇట్లా వేయవాలి పాప నేను తిర్రదగిన ఇట్లా చెప్పమని అనాలి వేసినాక చెప్తావు నాకు ముందు చెప్తే అది ఇట్లా అయితే నేను చెప్పక వెళ్ళి నువ్వు వేస్తావా కళ్యాణ కళ్యాణ చిత్రాన్ని కళ్యాణ
ఇప్పుడు చిత్రానికి లగ్గమైంది కాబట్టి ఇప్పుడు పాపం ఆడెట్లా ఉండో ఏం కథనం కానీ ఆమెకు లగ్గం కట్నాలేరో పిల్ల కట్నాలు కట్నాలు తెచ్చినావురా నేను అల్పస్థానికే పోతున్నా నా జేవలా కాడుకొస్తే పోతున్నా ఆమె కట్నాలు వస్తేనే నీకు ఇస్తా. కట్నాలు పిల్ల కట్నాలు ఏరయ్యా కట్నాలేండి మా ఆయన ఇక్కడనే ఉండాలి. మా ఆయన దానికే ఉరుకుతున్నా ఏడికి చూడు. సలిగంజి ముఖ్యపతి అన్న మరి అన్న పేరు తమ్ముని పేరు మీద మనకు 50 రూపాయలు వగిడిచ్చిండు. మరి మనకు ఇక్కడ కళ్యాణం కూడా 16,000 రూపాయలు ఇచ్చి మనకు ఆట ఆడిస్తుండు. కాబట్టి మనకు ఇచ్చిన 50 రూపాయలకైనా మరి 50 కోట్ల రూపాయలు కలిగి మరి ఆర్థిక సంపదలు కలిగి పుట్టింది ముత్యమై పట్టింది బంగారమై పరారస్త కిందికై మరి ముఖ్యమంత్రి అన్న హస్తం మీదికై మనకిచ్చిన 50 రూపాయలకైనా 50 కోట్ల రూపాయలు కలిగి మరి కొడుకుల కోడళ్లకు అధిక సంపదలు కలగాలి. మా పరమాత్మ వచ్చారు మలబోరు ఎక్కడ వస్తున్నా నా సన్నావు పడుతున్నారు నాయన. తమ్ముడు ఊదర్ నరసమ్మ తమ్ముడైన నరసింహ పేరు మీద పరమ పదవి చెందుడు కాబట్టి మరి వాళ్ళ రోజున పండుగ చేసినట్టుగా సారంగధర నాటకము యక్షగానము భాగవతం అంత దూరం నుంచి పిలిపించి మరి పండుగ చేసినట్టుగా తిండి తాగితే పేరు రాదు. నువ్వు 10 ఆటలు కోసుకుని తిన్న తాగినా పేరు రాదు. మనం ఒలిగొండ నుంచి గోపదాస్ పెళ్లికి వస్తుంటే ఎక్కడ పోతున్నారు అంటే మేము పలానా కాడికి పోతున్నాం అని చెప్పి మనం చెప్పి వచ్చినాం. కాబట్టి మరి మనకు ఉదర్ నరసమ్మ అమ్మని పేరు మీద 100 రూపాయలు ఒకటిచ్చింది. ఎడమని ఎడి కలిగి పుణ్య బంగారం కలిగి ముట్టిది ముచ్చమై పట్టిది బంగారమై పరవరస్త కిందికై ఉదర్ నరసమ్మ హస్తం మీదికై మనకిచ్చిన 100 రూపాయలకైనా 100 కోట్ల రూపాయలు కలిగిన మన అత్తి బిడ్డ దీవెన కలిగి ఆరు బిడ్డ దీవెన కంటే అత్తి బిడ్డ దీవెన సంగపాక మేనమామ పేరు మీద అయినా లలిత ఆయన మేనమామ నరసింహ పేరు మీద లలిత స్వామి అయినా మన సంగపాక స్వామి సంగపాక లలిత మనకు 100 రూపాయలు వగిడిచ్చారు. మరి ఎడమని ఏంటి కలిగి ఉన్న బంగారం కలిగి ముట్టింది ముత్యమై పట్టింది బంగారమై పరారస్త కిందికై మనకిచ్చిన 100 రూపాయలకైనా 100 కోట్ల రూపాయలు కలగాలి. మరి లలిత ముత్యాలు
ఓ చాలా ఉంది ఇప్పుడు అయిపోలేదు అసలు ముంగట ఉంది ముసూర్ల పండుగ మారేమ్మ మేనత్త నరసింహ మేనత్త 50 రూపాయలు ఒకటి ఇచ్చింది. ఎడమన ఎడిగాలి బంగారాలి ముట్టింది ముచ్చమై పట్టింది బంగారమై పరాలసి గిందికై మనకిచ్చిన 50 రూపాయలకైనా 50 కోట్ల రూపాయలు కల మరి మారేమ్మనే వచ్చాయి బాబా. వచ్చాయి బాబా. నోముల శ్రీరాములు బావ కావాలి నరసింహ అయితే అప్పుడు నోముల సాయి చనిపోతే కూడా ఆట అది గహపాఖ్యానం అంత నోములో రాడు ఈడను అంత సరిగా చూడలే. కాబట్టి నోముల శ్రీరాములైనా మనకు 100 రూపాయలు ఒకటిచ్చిండు. నీరముల నరసింహ పేరు మీద 100 రూపాయలు ఒకటిచ్చిండు. తింటే తాగితే పేరు కాదు పోతే పోతే తాగితే పోతుంది. కాబట్టి ఈ కళాకారులకు ఆర్తిబిడ్డలకు ఇస్తే మంచుకుంటుందని చెప్పి మనకు 100 రూపాయలు ఒకటిచ్చిండు. ఎడమని ఎండిగలిగి గుండె బంగారం కలి ముట్టించి ముచ్చమై పట్టించి బంగారమై పరారసి ఇంటికై నసైన నస్త మీదికై మరి ఏమయ్యా పేరు చెప్పాలి సిరిగిరా మరి సిరిగి రాదమే చేయి బాబా. శిల్పంగి వాళ్ళ ఏ పేరు మరి ఆయన చెప్తారు ఉరిగిల లక్ష్మమ్మైనా సరిగంజి లక్ష్మమ్మ నరసింహ పేరు మీద మామ పేరు మీద మనకి 50 రూపాయలు పేరు మీద మరిది పేరు మీద 50 రూపాయలు ఒకటి ఇచ్చింది. 80 గలి గుడిన బంగారం గలి ముట్టింది ముచ్చమై పట్టింది బంగారమై మరి లక్ష్మమ్మనే వస్తుంటే అతనే చెప్తున్నా మరి బాబా పెళ్ళంతా తిరుమనారాయణ గోవిందో. ఇదే నా పట్నం. ఈ చూడు ఎట్లా ఉన్నాయి లైట్లు రాదు ఈ పట్నమే
ఇదేనా? అవును గోపురం సారంగా రాలే నువ్వు అందరికీ వస్తాయి రోడ్డు మీదకి వస్తాయి కళ్ళకి వాయ్యో మాకు వస్తుంది మాకు మొగడు దొరుకుతుంది అమ్మ లంచ కొడుకు నేనే కూర్చోమని చెప్పినా అమ్మ నా కాళ్ళు వస్తున్నాయి లంచ కొడుకుడు ఎక్కడ కూర్చున్నావు? ఓరి ఏమో మొద్దు అనుకున్నది మొద్దు అనుకొని అల్చాల్చండి వచ్చి నేను మొద్దు అనుకొని కూర్చున్నా దాని మీద నువ్వు అనుకోలే అవ్వతోడు నేను అబద్ధం ఆడా కానీ అది మొద్దు అనుకొని అల్చాల్చాల్చి వచ్చి నీకన్నా రావైనా రాదనే తెలియదు, నీకు ఎవరైనా తెలియదు. ఆ మోటో అయితే నేను పెడితే మోసగా ఎవడు చిన్న బామది నాకు మస్తు వస్తాయి ఆవు అయితే ఏమైందంటే నీకు రా దంతములు గలవాడను పట్టుర్తం గలవాడను అదే ఆడతారు అనుకోవచ్చు అంటే నేను 40 ఏళ్ళు క్లాస్మేట్లు ఆడతారు అనుకోవచ్చు అయితే రెండు బెండ్లు పెట్టుకో వెంటనే చెప్పాలని ఉంటామైందిగా ప్రజలంతా గుగ్గ పట్టు గలవాడను ఇక ముట్ట పడుతుంది కాబట్టి గోధుమపిండి ఉంటుంది గోధుమపిండి అంత మైదం అలా కలిపి ఏం చేయాలి? అరే నీ అమ్మ నీ మంచి ఐడియాలు చెప్తుర్రా బాబు నువ్వు ఎప్పుడెప్పుడు ఆమె వచ్చి నాకు అని వస్తుంది వస్తాగా నాకెందుకు ఎగురుంటాయో మరి తాతయ్య ఏడమ్మా కూర్చుండు ఇక్కడ కానీ చూస్తున్నా నా పానం కూడా కలవరిస్తుంది ఏడి పాసు అక్కడ రాదు నన్ను గాడే 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 అంటే లగ్గ చేసుకురమ్మన్నది గీడే నీ ఫోటో ఇచ్చినట నాకు పోడుగులు వచ్చింది సారంగధరుడు సారంగధరుడు చూపించామంటే గీనె చూపిస్తారు వీడే సారంగధరుడు వీడే నాటకం ఆడుతున్నావా నాతో పరాశకం ఆడుతున్నావా? వీడే అంటారేను ఈయననే రాజు అంటున్నా ఎట్లా ఈయననే రాజు చేసుకున్నాడు ఈయననే అంటున్నా నీకు ఎట్లా వస్తుంది నీకు మంచి ఈయన వస్తలేదు ఈయన వస్తలేదు ఏడి అరే నువ్వు చెప్తే ఈయననే సారంగధరుడు ఏడి అమ్మతోడు నీ అబద్ధం ఆడితే ఇప్పుడు అని దేవునికి రాయి కానీ నేను అబద్ధం ఆడను ఆయనే కాదు నాకు ఫోటోలు చూపించారు ఆ సారంగధరుడు నాకు కావాలి కానీ ఈ ముసలం తీసుకొచ్చి గీడే గీడే చెప్పడం పెట్టుకున్నావు ఈ ముసలం అల్ల అల్ల ఇది బెండు పెట్టుకున్నావు 80 ఏళ్ళ ముసలం తీసుకొచ్చి గీడే సారంగధరుడు ఏంద్రా ఇది కాదురా ఇంత కలర్ వేసుకుంటే ఏమైందిరా 20 రూపాయలు పెడితే కలర్ వస్తుంది కలర్ వేసుకోపోయినవరా ఎంతవరకు ఏడి ఆయనే సారంగధరుడు ఆయనే అబద్ధం ఆడవా? ఆటగాడే అతగాడు అతగాడే అతగాడు అతగాడు నాకు సారంగధరుడు చూపించి కత్తికి బాసికం కట్టి లగ్నం చేసిరు ఇల్లలేని రాజులని చెప్పి కత్తికి బాసికం కట్టి నాకు లగ్నం చేసిరు కాబట్టి నేను లగ్నం చేసుకున్నాను దేనికైతే అని చెప్పి చూడకుండా మరి ఈ ముసలిని తీసుకొచ్చి నాకు చూపిస్తారు ఏంటి? నాకు కట్టిన చేస్తే చెప్తాను నేనేమని చెప్పాలి నేనేమని చెప్పాను నా బాధ ఇతడేనా? ఇతడే ఇతడే తప్పకా సరి
ఏంటిది నాకు నా రాత ఫలం ఏంటిది నేను సారంగధరుడు అంటే నేను లగ్నం కత్తి పాసింగ్ కట్టిన పర్వాలేదని చెప్పి చేసుకున్నాను చూడకుండా తీసుకొచ్చి ఈ ముసలం తీసుకొచ్చి ఉంచిరు నాకు ఇదేనా ఆహా పరాత్మరా ఏం లేదు ఏ రావు దొరకబట్టేనా నరసింహ ఏ లోకం వెళ్ళినాడు నరసింహ రావు దొరకబట్టేనా నరసింహ ఏ లోకం వెళ్ళినాడు